మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నారా? బీజేపీ నేత వివేక్ తో భేటీ చర్చనీయాంశమైందా? వచ్చే ఎన్నికల నాటికి జంపింగ్ ఉంటుందా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ అప్డేట్. తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి. ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రం బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి నేతలను కలుస్తున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఏ మేరకు సక్సెస్ అవుతారన్న విషయం పక్కన పెడితే తాను జాతీయ రాజకీయాలకు వెళ్లడానికి ముందుగానే తెలంగాణలో మరోసారి ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు అనుగుణంగానే ఉన్నాయన్నది రాజకీయ నిపుణుల మాట. మరోవైపు రాజకీయాల్లో దూకుడు పెంచిన కేసీఆర్ తీరుతో ప్రతిపక్షాలు కూడా అప్రమత్తమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉండడంతో తమ జాగ్రత్తలో తాముండాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని యోచిస్తున్నాయి. ఇక రాజకీయాలు మారితే తమ పరిస్థితి ఏంటని దానిపై కొందరు నేతలు కూడా ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు ఎన్నికల వైపు వెళితే తమ పరిస్థితి ఏమిటనే దానిపై ముందు జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినప్పటికీ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడానికి ఒకరోజు ముందుగానే రాజగోపాల్ రెడ్డి వివేక్తో భేటీ కావడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతున్నప్పటికీ ఆయన మనసంతా బీజేపీ వైపే ఉంది. బీజేపీకి అనుకూలంగా ఆయన గతంలో వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్లే నాయకుడే అనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఉన్నట్టుండి ఆయన బీజేపీ నేతల వివేక్తో సమావేశం కావడం, అది కూడా యూపీ ఎన్నికల ఫలితాలు రావడానికి ఒకరోజు ముందే ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే సంచలన నిర్ణయం తీసుకుంటారేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నూతన సంవత్సరాది సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని 2019 జూలైలోనే తాను చెప్పానన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నప్పటికీ బీజేపీ గురించి తన అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు లేవన్నారు. అన్నదమ్ముళ్లలా కలిసే ఉంటాం, కానీ నా సొంత అభిప్రాయం మేరకు పార్టీ మారుతున్నానంటూ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ గా రేవంత్ వైపు మొగ్గు చూపుతుందన్న పుకాల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరతారని వదంతులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డి సోదరుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు రాజగోపాల్ రెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తాను చాలా రోజుల క్రితమే చెప్పారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, టీఆర్ఎస్ ను ధీటుగా బీజేపీ ఎదుర్కోగలదని అభిప్రాయపడ్డారు. తాను మాత్రమే బీజేపీ తీర్థం పుచ్చుకున్నానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతారని చెప్పారు. తామిద్దరం వేరువేరు పార్టీలో ఉన్నప్పటికీ అన్నదమ్ముల్లా కలిసిమెలిసే ఉంటామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీతో కలిసి వెళ్లేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకే భవిష్యత్తుందని గతంలో రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వేడితే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం సోదరుడు చేస్తున్న ప్రయత్నాలపై అధిష్టానం ఎటూ తేల్చకపోవడం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతుండటంతో రాజగోపాల్ రెడ్డి పార్టీ వేడేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు సోదరుడు వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తుంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ రచ్చ ఇంకా సద్దుమణకకు ముందే రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేతతో భేటీ కావడం మరోసారి చర్చను రేకెత్తించింది. అయితే దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదన్న ముందస్తు వార్తల నేపథ్యంలో ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సాగర్ బైపోల్ వేళ తాను తన ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి బీజేపీ తరపున రంగంలోకి దిగుతానని ప్రకటించారు.
ఈ మేరకు తనకు ఆహ్వానాలు సైతం వచ్చాయని కూడా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ చర్చనీయాంశంగా మారిందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అయితే ఇది రాజకీయ భేటీనా, మామూలు భేటీనా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. ముందస్తు వేళ జంపింగ్ ఉంటాయని అంటున్న విశ్లేషకులు దీనికి మొదలు రాజగోపాల్ రెడ్డి నుంచేనా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు క్యాడర్లోనూ రాజగోపాల్ రెడ్డి వ్యూహం ఏమిటన్న వాదన రసవత్తరంగా సాగుతోంది. ఈ రచ్చ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అడుగులు ఎటువైపన్నదే ఆసక్తికరంగా మారింది. మరి రాజగోపాల్ రెడ్డి మదిలో ఏముందో తేలాలంటే వేచి చూడాల్సిందేనట.